రూపాయలు తప్పితే మీరు ఒక్క రూపాయి కూడా ఇవ్వకోకుండా ఈరోజు మేము ఇచ్చాం ఇల్లు, మేము ప్రారంభించాం, మేము 2 బిల్లులు ఇచ్చాం, మేము 1 బిల్లు ఇచ్చామని చెప్పుకోవడానికి కొంచెం వెరుపు ఇది అంటారు. సిగ్గంటే పెద్దవాడు కానీ వెరుపు ఉండాలి. మనం ఒక మాట మాట్లాడేటప్పుడు కొంత ఆలోచన ఉండాలి. ఇదేం మీ సొంతది కాదు. ఈరోజు ముఖ్యమంత్రి గారు 3 లక్షల ఇల్లు పూర్తి చేశాం. ఆయన 2029 కల్లా హౌస్ ఫర్ ఆల్ అనే కార్యక్రమంతో ముందుకెళ్తున్నామని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఈ 3 లక్షల ఇల్లు ఇప్పటికే 17 నెలల కాలంలోనే పూర్తి చేశాం. మరో 5 లక్షల ఇల్లు ఉగాదికల్లా కంప్లీట్ చేయాలని చెప్పేసి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను. ఇంకా మిగిలినంటే పాత PMAY 1O సంబంధించి ఇల్లులు 3 లక్షలు పూర్తి చేసాం. 5 లక్షలు ఉగాదికి, ఇంకొక 87,000 జూన్ కల్లా కంప్లీట్ చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు. అంతేకాకుండా నాట్ స్టార్టెడ్ ఇల్లు 3,03,000 ఉన్నాయి. 3,03,000 వీటిని క్యాన్సిల్. ఎందుకే ఈ స్కీము వాస్తవానికి డిసెంబర్ 2025కి పూర్తయిపోతుంది. కానీ అన్ని రాష్ట్రాలు కూడా రిక్వెస్ట్ చేయటం మూలంగా కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి 1 సంవత్సరం పొడిగిస్తుందని చెప్పేసి మాకు సమాచారం ఉంది. కాబట్టి ఆ 3 లక్షల ఇల్లు కూడా ముందుకు వస్తే లబ్ధిదారులు ఆ ఇల్లు కూడా పూర్తి చేసిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తామన్నాను. ఈ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల కాలంలో దాదాపు 15.59 లక్షల ఇళ్ళని కట్టి పేదవాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకుందని చెప్పేసి మనం చేస్తాను. 8,87,000 PMAY 1O సంబంధించి, 91,000 PMAY 2O అర్బన్కి సంబంధించి. ఇంకా అదనంగా డిమాండ్ వస్తే లేకపోతే ఎవరైనా కట్టుకుంటారంటే అర్బన్ ఏరియాలో ఇంకా శాంక్షన్ చేస్తానికి అవకాశం ఉంది. అదేవిధంగా 5,81,000 PMAY గ్రామీణ్ కింద ఇప్పటికే 3.47 లక్షల మంది యాప్లో ఆవాస్ యోజన యాప్ ఏదంతో దాంట్లో రిజిస్టర్ చేసుకున్నారు. ఇవన్నీ కలిపితే 15,59,000 ఇల్లు. దీనికి అదనంగా 3 లక్షల ఇల్లు ఏదైతే క్యాన్సిల్ చేయటానికి ఎవరైతే స్టార్ట్ చేసుకోలేదో PMAY 1 ఇప్పుడు సమయం ఇచ్చారు కాబట్టి వాటిని కూడా పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను మరి ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసిన